హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక న్యూ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే గ్రాఫ్స్. ఓకే. గ్రాఫ్స్ అనగానే మీకందరికీ 10th క్లాసు, ఇంటరు గుర్తొచ్చాయా? ఆ గ్రాఫ్స్ కాదండి. ఇక్కడ మనం ఒక న్యూ టాపిక్ డేటా స్ట్రక్చర్స్‌లో గ్రాఫ్స్ అనేది వేరేదనమాట. సో, దీనికోసం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. నేను లాస్ట్ వీడియోస్‌లో మీకు చెప్పున్నాను. డేటా స్ట్రక్చర్స్ టైప్స్‌లో నేను చెప్పాననమాట ఆల్రెడీ. గ్రాఫ్స్ టాపిక్ వచ్చింది. ఎక్కడొచ్చింది? లీనియర్, నాన్ లీనియర్ అని 2 చెప్పుకున్నాం కదా! నాన్ ప్రిమిటివ్‌లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటి? లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని. సో, ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్‌లోనే మనకి మొత్తం 2 ఉంటాయి. అవేంటవి? గ్రాఫ్స్ అండ్ ట్రీస్ అనమాట. ఓకే. దాంట్లో మనం ఫస్ట్ టాపిక్ ఏంటి? గ్రాఫ్స్. సో, ఆ గ్రాఫ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే. అసలు ఈ గ్రాఫ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు కదా! ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అవి ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. సో, నాన్ ప్రిమిటివ్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. అవేంటంటే లీనియర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రాఫ్స్ అనమాట. సో, ఈ గ్రాఫ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై గ్రాఫ్ అనేది. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ నేను అదే రాశానన్నమాట. చూడండి, గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఏంటంటే గ్రాఫ్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఓకే. దెన్ సెకండ్ పాయింట్, ఇన్ గ్రాఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది నోడ్స్. మీకు ఆల్రెడీ నోడ్స్ అంటే ఏంటో తెలుసుండాలి. నోడ్స్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఎలిమెంట్స్ని, అంటే మనం డేటా స్ట్రక్చర్లో మనం ఏం స్టోర్ చేసుకుంటాం? ఎలిమెంట్స్నే కదా. లైక్ నంబర్స్ అయినా అవ్వచ్చు, రోమన్ నంబర్స్ అయినా, ఆల్ఫాబెటిక్స్ అయినా, దేనినైనా మనం స్టోర్ చేసుకుంటాం కదా. సో, ఆ స్టోర్ చేసుకునే దాన్ని మనం ఎలిమెంట్ అని పిలుస్తాం అనమాట. ఓకే. సో, ఆ ఎలిమెంట్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తామంట? నోడ్స్‌లో స్టోర్ చేస్తామంట. అదే చెప్తున్నాడు. ఇన్ గ్రాఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది నోడ్స్. నోడ్స్‌లో ఎలిమెంట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకే. ఆ నోడ్స్‌ని మనం వర్టిసెస్ అని కూడా అంటారు. ఓకే. నోడ్స్ అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి డేటా స్ట్రక్చర్స్‌లో నోడ్‌ని మనం ఒక రౌండ్ సర్కిల్‌నే నోడ్ అని పిలుస్తారనమాట. ఓకే. ఈ నోడ్‌లోనే మనం ఎలిమెంట్స్‌ని స్టోర్ చేస్తాం. లైక్ నంబర్స్ అయినా అవ్వచ్చు, ఆల్ఫాబెటిక్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా రోమన్ నంబర్స్ అయినా, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో, నేను ఇక్కడ ఒక ఆల్ఫాబెటిక్ స్టోర్ చేశాననుకోండి, ఏ అనేది. సో, ఇది నోడ్. ఈ నోడ్‌లో ఏ అనేది స్టోర్ అయింది అని. ఓకే. సెకండ్ పాయింట్ అర్థమైందా? ఇన్ గ్రాఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది నోడ్స్. ఓకే. ఈ నోడ్‌ని మనం వర్టిసెస్ అని కూడా అంటారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే గ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. చూడండి, ఇక్కడ గ్రాఫ్ అనేది ఎలా అంటే గ్రూప్ ఆఫ్ అంటే ఏంటి? గ్రూప్ అంటే ఏంటి? అంటే సమ్ నంబర్ ఆఫ్ అని కదా. అంటే గ్రాఫ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ని వర్టిసెస్ని రెండింటిని కలిగి ఉండేదే గ్రాఫ్ అనమాట. ఓకేనా. గ్రాఫ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. ఓకే. వర్టిసెస్ని ఎడ్జెస్ని కలిగి ఉంటుంది. దాన్నే మనం గ్రాఫ్ అంటారు. వర్టిసెస్ అంటే నోడ్ అని ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎడ్జెస్ అంటే ఏంటి? ఎడ్జెస్ అంటే ఇప్పుడు ఒక లైన్ అనుకోండి. ఒక లైన్నే మనం ఎడ్జ్ అంటాం. అంటే ఏంటంటే ఒక నోడ్ని, ఒక 2 నోడ్స్ని కలిపేదాన్ని అనమాట. కనెక్ట్ చేసేదాన్ని ఎడ్జ్ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక నోడ్ ఉంది. ఆ నోడ్‌ని కలుపుతారు చూసారా? అంటే లింక్ చేయడాన్ని, లేదంటే కనెక్షన్‌ని మనం ఇక్కడ ఎడ్జ్ అంటాం అనమాట. ఓకే. గ్రాఫ్ అనేది వర్టిసెస్ అండ్ ఎడ్జెస్‌ని కలిగి ఉంటే దాన్నే మనం గ్రాఫ్ అంటారు. అంటే వర్టిసెస్ అంటే లింక్, అంటే నోడ్స్ ఏ, బి అనే 2 నోడ్స్ తీసుకుంటే ఆ 2 నోడ్స్‌ని కలుపుదాన్ని ఎడ్జ్ అంటారనమాట. ఓకే. అదే ఇక్కడ రాశాను చూడండి. ఎడ్జ్ అంటే ఇక్కడ రాశాను. ఎడ్జ్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ దీస్ వర్టిసెస్. అంటే వర్టిసెస్ని కలపడానికి, కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేది ఈ ఎడ్జ్ అనమాట. సో, షార్ట్కట్లో మనం గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, ఏ గ్రాఫ్ కెన్ బీ సీన్ యాజ్ ఎ సైక్లిక్ ట్రీ.
గ్రాఫ్ అనేది ఎలా చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే సైక్లిక్ ట్రీ అన్నారు. ఇక్కడ సైక్లిక్ ట్రీ అంటే ఏంటి? సైక్లిక్ అంటే సైకిల్ అంటే ఏంటి? సైకిల్ అంటే సైకిల్ అనుకోకండి. అంటే సైక్లిక్ అంటే అంటే మీకు ఎలా చెప్పాలి? ఓకే, అంటే సైక్లిక్ రౌండ్గా, అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ పాయింట్ కూడా అక్కడికే వచ్చి అవ్వాలన్నమాట. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఇలా వెళ్ళి రౌండ్గా మళ్ళీ ఇక్కడికి ఎండింగ్ పాయింట్ కూడా ఇదే అవుతే దాన్నే మనం సైక్లిక్ ట్రీ అంటారు. ఓకే, అర్థమైందా? ఏ గ్రాఫ్ కెన్ బి సీన్ యాజ్ ఎ సైక్లిక్ ట్రీ. గ్రాఫ్ కూడా అలానే కనిపిస్తుందంట. ఎందుకంటే ఈ గ్రాఫ్ కూడా మనం ఎక్కడైతే స్టార్టింగ్ నోడ్ని స్టార్ట్ చేసామో మళ్ళా అదే నోట్తో ఎండ్ చేయాలన్నమాట. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఫోర్ ఎడ్జెస్ 4 నోట్స్ తీసుకున్నాను. అది ఏబిసిడి. సో ఏని సితో కనెక్ట్ చేశాను, సిని డితో కనెక్ట్ చేశాను, డిని బితో, బిని ఏతో అనమాట. సో ఏ అనేది స్టార్టింగ్ ఎలిమెంట్ అయితే చూడండి, స్టార్టింగ్ ఇక్కడే అయింది, ఎండింగ్ కూడా బీతోనే కనెక్ట్ అయింది అనమాట. సో ఇలా అనమాట సైక్లిక్గా. సో నేను ఇక్కడ ఇలా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా గ్రాఫ్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ గ్రాఫ్. ఓకే, ఇది గ్రాఫ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రాఫ్ అంటే ఆ తర్వాత గ్రాఫ్లో టైప్స్ కూడా ఉన్నాయన్నమాట. జనరలీ గ్రాఫ్స్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. అవేంటంటే అన్డైరెక్ట్ గ్రాఫ్ అండ్ డైరెక్ట్ గ్రాఫ్. ఓకే, అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏంటి, డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో గ్రాఫ్ అనేది 2 టైప్స్ కదా, అవేంటవి? డైరెక్ట్ గ్రాఫ్, అన్డైరెక్ట్ గ్రాఫ్. ఓకే, సో డైరెక్ట్ గ్రాఫ్ అంటే నేమ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఏంటి డైరెక్ట్ అంటే ఏంటి? డైరెక్షన్స్ అనమాట. అంటే మనకి గ్రాఫ్లో డైరెక్షన్స్ని చూపిస్తే దాన్ని మనం డైరెక్ట్ గ్రాఫ్ అంటాం. అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటే డైరెక్షన్స్ని చూపించకుండా ఉంటే దాన్ని మనం అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటాం అనమాట. ఓకే, అంటే చూడండి, డైరెక్ట్ గ్రాఫ్. ఇన్ డైరెక్ట్ గ్రాఫ్ ఏ డైరెక్షన్ ఈజ్ రిప్రజెంట్ టు ట్రావెల్. మనం డైరెక్షన్స్ని చూపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నోట్స్ అండ్ ఎడ్జెస్ని కలిపితే అది గ్రాఫ్ అయింది కదా. చూడండి, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, దాన్ని మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది గ్రాఫ్ కదా, సైక్లిక్లో ఉంది కదా, ఏదైతే స్టార్టింగో అదే ఎండ్ పాయింట్ అయింది కదా. సో ఇది గ్రాఫ్. సో ఈ గ్రాఫ్లో ఇది డైరెక్ట్ గ్రాఫా అన్డైరెక్ట్ గ్రాఫా అని మనం ఎలా చెప్తామంటే, ఏ నుంచి బికి మనం డైరెక్షన్ ఇచ్చాం, యారో మార్క్ ఇచ్చాం, అంటే ఏ నుంచి బికి మాత్రమే వెళ్ళాలి, అంతేగాని బి నుంచి ఏకి వెళ్ళకూడదు అని అనమాట. డైరెక్షన్ ఎక్కడిచ్చాం? ఏ టు బి, అంతేగాని బి టు ఏ అని ఇవ్వాల. సో ఇలా డైరెక్షన్ మనం ఇస్తే దాన్ని మనం డైరెక్ట్ గ్రాఫ్ అంటాం. చూడండి, నేను డి టు సి అని ఇచ్చాను డైరెక్షన్, తర్వాత ఏ టు డి అని ఇచ్చాను. ఇలా నేను డైరెక్షన్స్ ఇచ్చాను అనుకోండి. చూడండి, ఏ కామా బి ఈక్వల్ టు ఏ కామా బి ఏమవుతుంది? బి కామా ఏకి నాట్ ఈక్వల్ అనమాట. అంటే మీకు అర్థమైందా? అంటే ఏంటంటే ఏ నుంచి బికి వెళ్తుంది. ఓకే, అదే బి నుంచి ఏకి వెళ్ళదన్నమాట. ఓకేనా, బి నుంచి ఏకి వెళ్ళదు, ఏ నుంచి బికి మాత్రమే వెళ్తుంది. ఓకేనా, అందుకే మనం నాట్ ఈక్వల్ టు అని రాసామన్నమాట. ఓకే, ఏ నుంచి బికి వెళ్తుంది, అంతేగాని బి నుంచి ఏకి వెళ్ళదన్నమాట. సో ఆ తర్వాత ఏ టు సి అని తీసుకున్నా, ఏ నుంచి సికి వెళ్ళొచ్చు, అలానే సి నుంచి కూడా ఏకి వెళ్ళొచ్చు కదా. సో డైరెక్షన్స్ ఏం లేవు కదా ఇక్కడ. సో ఇది ఈక్వల్ టు అని వస్తుంది అనమాట. ఓకే, ఏ నుంచి సికైనా వెళ్ళొచ్చు, సి నుంచి ఏకైనా వెళ్ళొచ్చు, అంటే ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని ఇక్కడ చూడండి, సి టు డి అనుకో, సి టు డి అనేది ట్రావెల్ అవ్వదు, అంటే డి టు సి మాత్రమే ట్రావెల్ అవుతుంది, డి టు సి మాత్రమే ట్రావెల్ అవుతుంది. మళ్ళీ సి టు డి అనేది నాట్ ట్రావెల్. సో సి టు డి అనేది నాట్ ట్రావెల్ అనమాట. ఆ తర్వాత బి టు డి అంటే డైరెక్షన్ ఏమి ఇవ్వాల. సో బి నుంచి డికి వెళ్ళొచ్చు, డి నుంచి బికి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే బి కామా డి ఈక్వల్ టు డి కామా బి అనమాట. ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఏ టు ఈ, ఏ నుంచి ఈకైనా వెళ్ళొచ్చు, ఈ నుంచి ఏకైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఏ టు ఈ ఈక్వల్ టు ఈ టు ఏ.
అండ్ ఈ టు డి, ఈకి డికి డైరెక్షన్ ఉంది, అంటే ఈ నుంచి డికి మాత్రమే వెళ్తాం, డి నుంచి ఈకి వెళ్ళలేమన్నమాట. సో ఈ టు డి ఈజ్ నాట్ ఈక్వల్ టు డి టు ఈ. ఓకే, సో ఇది మనం డైరెక్ట్ గ్రాఫ్. ఓకే, డైరెక్ట్ గ్రాఫ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది అర్థమైందా? డైరెక్షన్స్ కనుక ఇస్తే దాన్ని మనం డైరెక్ట్ గ్రాఫ్ అంటారు. ఈ డైరెక్ట్ గ్రాఫ్ని మనం ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం అనమాట. ఓకే, అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏంటి? అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటే డైరెక్షన్స్ ఇవ్వకపోతే దాన్ని మనం అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటాం. చూడండి, ఇక్కడ ఏ టు సికి మనం డైరెక్షన్స్ అనేది ఇవ్వలేం. అంటే ఏ కామా సి ఈక్వల్ టు సి కామా ఏ అయితే దీన్ని మనం అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటారు. ఓకే, డైరెక్షన్స్ ఇవ్వకపోతే మనం దాన్ని అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటారు. అర్థమైందా? తర్వాత బి టు డి కూడా ఎగ్జాంపుల్. బి నుంచి డికి వెళ్ళొచ్చు, అలానే డి నుంచి బికి కూడా వెళ్ళొచ్చు. దీన్నే మనం అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏ బి సి డి. చూడండి, ఏ నుంచి బికి వెళ్ళొచ్చు, బి నుంచి ఏకి వెళ్ళొచ్చు, అంటే ఏ కామా బి ఈక్వల్ టు బి కామా ఏ అనమాట. సో ఏ నుంచి బికి వెళ్ళొచ్చు, బి నుంచి కూడా ఏకి వెళ్ళొచ్చు. ఓకే, అలానే ఏ నుంచి సికి వెళ్ళొచ్చు, సి నుంచి ఏకి వెళ్ళొచ్చు, సి నుంచి డికి వెళ్ళొచ్చు, డి నుంచి సికి కూడా వెళ్ళొచ్చు, డి నుంచి బికి వెళ్ళొచ్చు, బి నుంచి డికి కూడా వెళ్ళొచ్చు అనమాట. దీన్నే మనం అన్డైరెక్ట్ గ్రాఫ్ అని అంటారు. ఓకే, అర్థమైందా? సో సి కామా డి ఈక్వల్ టు డి కామా సి, డి కామా బి ఈక్వల్ టు డి కామా డి. ఓకే, దీన్ని మనం అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటాం, దీన్ని మనం డైరెక్ట్ గ్రాఫ్ అంటాం. సో గ్రాఫ్లో 2 టైప్స్, అవి డైరెక్ట్ అండ్ డైరెక్ట్. క్లియర్ అయిపోయింది కదా? దీంతో గ్రాఫ్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది కదా? సో మనం నెక్స్ట్ వీడియోస్లో గ్రాఫ్ గురించి ఇంకా కొంచెం బాగా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.